హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. బయాలజీ ఇంటర్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, గ్రెగర్ జోహాన్ మెండల్ యొక్క పరిశోధనలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఆప్షన్ 1 1757, ఆప్షన్ 2 1857, ఆప్షన్ 3 1587, ఆప్షన్ 4 1517. కరెక్ట్ ఆప్షన్ 2 1857. నెక్స్ట్ బిట్ సెకండ్, మెండల్ ఏ దేశానికి చెందిన మత గురువు? ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 ఆస్ట్రియా, ఆప్షన్ 4 పాకిస్తాన్. కరెక్ట్ ఆప్షన్ 3 ఆస్ట్రియా. థర్డ్ బిట్, మెండల్ తన పరిశోధనలను ఎన్ని రకాలకు చెందిన బఠానీ మొక్కలపై చేశాడు? ఆప్షన్ 1 34, ఆప్షన్ 2 54, ఆప్షన్ 3 43, ఆప్షన్ 4 45. కరెక్ట్ ఆప్షన్ 1 34. నెక్స్ట్ ఫోర్త్ బిట్, మెండల్ తన పరిశోధనలు ఎన్ని బఠానీ మొక్కలపై చేశాడు? ఆప్షన్ 1 1000, ఆప్షన్ 2 10,000, ఆప్షన్ 3 10 lakhs, ఆప్షన్ 4 100. ఎన్ని మొక్కలపైన చేశాడు మెండల్? ఆప్షన్ 2 10,000, 10,000 మొక్కలపైన ప్రయోగాలు చేశాడు మెండల్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, మెండల్ తన ప్రయోగాల కోసం బఠానీ మొక్కలలోని 7 లక్షణాలకు సంబంధించినది అని అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ 1 పుష్పం రంగు, ఆప్షన్ 2 పుష్పం ఆకారం, ఆప్షన్ 3 విత్తనం రంగు, ఆప్షన్ 4 విత్తనం ఆకారం. కరెక్ట్ ఆప్షన్ 2 పుష్పం ఆకారం. పుష్పం ఆకారం అనేది మెండల్ ప్రయోగాలకు చెందనిది అనమాట, మిగిలిన 3 కూడా చెందుతాయి. నెక్స్ట్ సిక్స్త్ బిట్, జన్యు శాస్త్రం దీన్ని గురించి అధ్యయనం చేస్తుంది? ఆప్షన్ 1 వైవిధ్యాలు, ఆప్షన్ 2 అనువంశికత, ఆప్షన్ 3 అనువంశికత మరియు వైవిధ్యాలు, ఆప్షన్ 4 బఠానీ మొక్కలు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 3 అనువంశికత మరియు వైవిధ్యాలు. నెక్స్ట్, బఠానీ మొక్క అనేది డాష్ ఏకవార్షికం, ఆప్షన్ 2 ద్వివార్షికం, ఆప్షన్ 3 త్రివార్షికం, ఆప్షన్ 4 బహువార్షికం. కరెక్ట్ ఆప్షన్ 1 ఏకవార్షికం. బఠానీ మొక్క అనేది ఏకవార్షికం. ఆప్షన్ 8th బిట్, అనువంశికత అంటే ఏంటి? ఒక తరం నుంచి మరో తరానికి అనువంశికత లక్షణాలు అందించడం, జనకుల నుంచి లక్షణాలు లేదా గుణాలు సంతతి పొందే ప్రక్రియ. ఆప్షన్ 3 ఒక లక్షణాన్ని లేదా గుణాన్ని తెలపడం, ప్రతి ధర్మాన్ని లేదా లక్షణానికి బాధ్యత వహించే 2 కారకాలు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. జనకుల నుంచి లక్షణాలు లేదా గుణాలు సంతతి పొందే ప్రక్రియ. పిల్లలకి తల్లిదండ్రుల నుంచి లక్షణాలు వస్తాయన్నమాట. 9th బిట్, మెండల్ తన పరిశోధనలను ఏ గ్రంథంలో ప్రచురించాడు? ఆప్షన్ 1 సిస్టమా నేచురే, ఆప్షన్ 2 ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యానిమల్ హైబ్రిడ్స్, ఆప్షన్ 3 ఎక్స్పెరిమెంట్స్ ఆన్ రూట్స్, ఆప్షన్ 4 ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్ హైబ్రిడ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్ హైబ్రిడ్స్. 10th బిట్, మెండల్ బఠానీ మొక్కలపై పరిశోధన ఏ తోటలో చేశాడు? ఆప్షన్ 1 నమోస్ట్రీ, ఆప్షన్ 2 మోనాస్ట్రీ, ఆప్షన్ 4 గైనోస్ట్రీ, ఆప్షన్ 4 పోనాస్ట్రీ. కరెక్ట్ ఆప్షన్ 2 మోనాస్ట్రీ. 11th బిట్, తల్లిదండ్రుల లక్షణాలు సంతానంలో కనపడ్డాన్ని ఎలా అంటారు? ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 వైవిధ్యాలు, ఆప్షన్ 3 ప్రకృతి క్రీడలు, ఆప్షన్ 4 కారకాలు. కరెక్ట్ ఆప్షన్ 1 అనువంశికత. నెక్స్ట్ 12th బిట్, సంతానంలో తల్లిదండ్రులు లక్షణాలతో పాటు కొత్త లక్షణాలు కనపడ్డాన్ని ఎలా అంటారు? ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 కారకాల వలస, ఆప్షన్ 3 వైవిధ్యం, ఆప్షన్ 4 ప్రకృతి క్రీడలు. కరెక్ట్ ఆప్షన్ వైవిధ్యం. కరెక్ట్ ఆప్షన్ వైవిధ్యం. నెక్స్ట్ బిట్ 13th బిట్,
మెండల్ పరిశోధనలకు సంబంధించి అనువంశికత ప్రయోగాలకు జీవశాస్త్ర సమస్యలను పరిష్కరించడానికి మొదటిసారిగా ఈ శాస్త్రం యొక్క తర్కాన్ని ఉపయోగించాడు. మెండల్ మొట్టమొదటిసారిగా ఉపయోగించిన తర్కం ఏంటని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ సాంఖ్యక శాస్త్రం, ఆప్షన్ 2 గణిత శాస్త్రం, ఆప్షన్ 3 భౌతిక శాస్త్రం, ఆప్షన్ 4 సాంఖ్యక శాస్త్రం మరియు గణిత శాస్త్రం. ఆప్షన్ 4 సాంఖ్యక శాస్త్రం మరియు గణిత శాస్త్రం. ఆ రెండు కూడా యూస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మెండల్ ఏకసంకర సంకరణం యొక్క దృశ్య రూప నిష్పత్తి ఏంటని అడుగుతున్నాడు. ఏకసంకరణంది ఆప్షన్ 4 3:1. నెక్స్ట్ మెండల్ ఏకసంకర సంకరణం యొక్క జన్యు రూప నిష్పత్తి ఆప్షన్ 1 1:2:1. మెండల్ ద్విసంకరణం సంకరణం యొక్క దృశ్య రూప నిష్పత్తి